ఒకప్పుడు పచ్చని అడవిలో మింటూ అనే కోతి ఉండేది. మింటూ చాలా తెలివైనదే, కాని చాలా ఆలస్యం చేసే కోతి. ఒకరోజు అది చీమలు ఆహారం మోస్తూ కష్టపడ్డం చూసి నవ్వుతూ, ఎందుకింత కష్టం? నేను రోజంతా మామిడి పండ్లు తింటూ ఉంటా అంది. చీమలు ఏమీ చెప్పకుండా తమ పని చేసుకుంటూ పోయాయి. కొన్ని రోజులకు భారీ వర్షాలు పడ్డాయి. మింటూ ఉన్న మామిడి చెట్టు కూలిపోయింది. ఆహారం లేక మింటూ ఆకలితో తడిసి ముద్దయింది. సహాయం కోసం చీమల దగ్గరకు వెళ్ళింది. చీమలు నవ్వుతూ, మేం కష్టకాలానికి సిద్ధంగా ఉన్నాం అన్నాయి. కాని ఒక షరతు పెట్టాయి. మా గూడు శుభ్రం చేయడంలో సహాయం చేయాలి. మింటూ రోజంతా పనిచేసింది. పనిచేస్తూ మట్టిలో జారి పడిపోయింది. అందరూ నవ్వుకున్నారు. మింటూ తనమీద తానే నవ్వుకుంది. అప్పటినుంచి మింటూ ఆలస్యం వదిలేసి అందరికీ సహాయం చేయడం ప్రారంభించింది. త్వరలోనే అది బలంగా, ఆనందంగా మారింది. అడవిలోని జంతువులు మింటూని సోమరి మింటూ కాక తెలివైన మింటూ అని పిలవడం మొదలుపెట్టాయి. నీతి: కష్టం, కలిసికట్టుగా పనిచేయడం జీవితం ఆనందంగా చేస్తాయి. తప్పులను నవ్వుతూ నేర్చుకోవడం మేలైన మార్గం.